ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే ఎప్పుడో చిరకాలం చాలా రోజుల నుంచి అనుకున్నది ఈ రోజున పరిపూర్ణ అవటం. ఈ శివకేశవుల సాన్నిధ్యంలో అద్భుతమైన దేవాలయం. చాలామంది మన సినీ ప్రముఖులు, మొట్టమొదట సూర్యనారాయణ గారు, వాళ్ళందరూ ఎక్కడైతే ఉంటుందో కట్టాలని ఒక కోరికతో తీసుకొని దాన్ని ఇవాళ పరిపూర్ణంగా తీసుకొచ్చి ఇది ఒక మహాక్షేత్రం అవబోతుంది. ఇవాళ ఈ స్థపతి గారు కాదు, ఈ చేసిన ఆయన కూడా 245వ ఆయన యొక్క ఈ దేవాలయ ప్రతిష్టల్లో ఇది 245వది. అంటే అలా తీసుకున్నా కూడా 11వ స్థానం. అంటే ఈ యొక్క సరౌండింగ్స్, ఈ యొక్క గాలి సోకినంత వరకు కూడా విపరీతమైన ఆనందాన్ని, సంతృప్తిని, అదృష్టాన్ని ఇస్తుంది. ఎందుకంటే 11 నెంబర్ 11th హౌస్, 2 ధనస్థానం. అంతేకాదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన అనిరీక్షమైన ఆనందాన్ని అనుభవిస్తారు. డెఫినెట్గా అందరి సంకల్పం కూడా ఇది చాలా గొప్ప క్షేత్రం అవుతుందని, దానికి తగ్గట్టే అందరూ ప్రయత్నాలు చేశారు. చాలామంది దాతలు వచ్చి వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. అందరూ కూడా ఒక మంచి దృష్టితో ఇక్కడ ఉన్న ఈ పరిసరాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి, వాళ్ళకి ఎలాంటి మానసికంగా ఏదైనా ఆందోళన ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని వెళ్తే ప్రశాంతమైన వాతావరణంతో వెళ్తారు. నేను 2 రోజుల నుంచి చూస్తున్నాను, ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అంత ఉంది. ఇదంతా దీనికి కారణం ఈ స్థల ప్రభావం, వీళ్ళు పురోహితులు వీళ్ళందరూ చేసిన శక్తి, ఇవాళ స్థాపించినవి కూడా. ఎందుకంటే శివకేశవులు ఇద్దరు ఒకే చోట ఉంటాం. అలానే మీరు అలా తీసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి, అక్కడి నుంచి తీసుకుంటే వెంకటేశ్వర స్వామి, అక్కడి నుంచి విష్ణు మహాదేవి, అలానే అక్కడికి వస్తే మన ఆంజనేయ స్వామి, తర్వాత అయ్యప్ప, ఇటు వస్తే విఘ్నేశ్వరుడు, తర్వాత శివుడు, కుమారస్వామి, వల్లి సమేత, ఇక్కడికి వస్తే పార్వతీదేవి, ఇక్కడ సరస్వతీదేవి, అలానే నవగ్రహాలు అన్నీ అందరూ ఇక్కడే ఉన్నారు. అంటే ఎక్కడ లేరని కాదు, విశ్వం అంతా ఉన్నారు. కానీ అందరూ అది దర్శించుకోలేరు. బిగినింగ్గా వచ్చే వాళ్ళకి ఓ దేవాలయం ఉంటే ఓ దేవుడు ఇక్కడ ఉన్నాడని వస్తుంది. అదే సాధనలో ఉండే వాళ్ళకి ఎక్కడ చూసినా ప్రతి ఒక్క మనిషిలో ఆ దేవుడు కనపడతాడు. సో వాళ్ళు ఎదిగేదానికి ఇది ఒక మంచి ప్రదేశం అవుతుంది. డెఫినెట్గా ఇది రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. ఇవాళ కాదు, ఎంత ప్రాముఖ్యత వస్తుందో మన ఫిలింనగర్ టెంపుల్ కాదు, ఇంకో టెంపుల్ కాదు, అన్నిటిని మించి కూడా ఈ ఏరియాకి సరౌండింగ్స్కి ఇది ఒక మంచి క్షేత్రం అవుద్ది. ఇక్కడ చాలా కళ్యాణాలు కూడా జరుగుతాయి, అన్నీ జరుగుద్ది. ఇది ఒక ప్రజల సంతోషంగా ఉండాలి, ఇక్కడ ఉండే వాళ్ళందరూ బాగుండాలనే ఒకే ఒక సంకల్పంతో చేసింది. డెఫినెట్గా ప్రతి ఒక్కరు దర్శించుకోండి. డెఫినెట్గా మీ బాధల నుంచి విముక్తి పొందండి. మీరు ఏ అయితే కోరుకుంటారో ఆ కోరికలన్నీ ఆ భగవంతుడు నెరవేరుస్తాడు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.